ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, దయ్యాలు ఉన్నాయా, చేతబడి శక్తులు ఉన్నాయా, ఈ చేతబడి శక్తులు యువకుల మీద ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, అసలు దయ్యం ఎవరు? ఓకే, సినిమాలో చూపిస్తున్నట్టు దయ్యానికి తెల్లచీర, మల్లెపూలు, జుట్టెర పోసుకోవడాలు ఉన్నాయా? మాంత్రికులు చెప్తున్నట్టు ముగ్గు గీసి ఒక వ్యక్తిని బొమ్మ గుచ్చితే నిజంగా మనకి శరీరానికి తగిలిద్దా? సో ఈ అన్నిటికీ క్లారిటీ. ఇంకా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను చూడండి, మనిషి మరణిస్తే మరలా తిరిగి లెగుస్తాడా? సో ఇన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఆశ ఉందా మీ అందరికీ? చాలామందికి యవనస్తులకి ఇదే కన్ఫ్యూజన్. సో ఎప్పుడైతే మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటారో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుళ్ళలోకి ఒక విశ్వాసం మీకు రప్పించాలనే ప్రాముఖ్యమైన ఉద్దేశంతో నేను ఈ అంశాన్ని తీసుకున్నా. సో మరి దానికి మనకు ఆన్సర్ దేంట్లో దొరికిద్ది? రైట్, ప్రతిదానికి ఆన్సరు బైబిల్లోనే ఉంటుంది, ఇంకెక్కడ దొరకదండి. గూగుల్ సెర్చ్లో ఏదైతే టైప్ చేస్తామో మనకు ఆన్సర్ ఎలా దొరికిద్దో, మానవుని నిజ జీవితంలో జరుగుతున్న సత్యానికి ఆన్సర్ ఎలా దొరికిద్దంటే ఒక గూగుల్ సెర్చ్ లాంటిది బైబిల్. మనం ఏది కావాలన్నా సరే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, మనకి ఆన్సర్ ఇస్తుంది. సో ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అందరు క్లారిటీగా రండి, మైండ్ అంతా కరెక్ట్గా ఉంది కదా? సో ఇప్పుడు చెప్పిన టాపిక్ గురించి, అయ్యగారు మాట్లాడిన టాపిక్ గురించి లాస్ట్లో నేను డిస్కషన్ చేస్తాను. సో అది మాట్లాడితే కొంచెం డిసప్పాయింట్ అవుతాం. ముందు వాక్యం వినండి, తర్వాత వేరే టాపిక్. సరే, ఏంటంటే మిమ్మల్ని అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న నాకు ఆన్సర్ చెప్పండి. దురాత్మలు దయ్యాలు నిజమా? దయ్యాలు ఉన్నాయి అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఏదో మెలిగి పెడతారో అని మీరు అనుకుంటారు కదా. సో దయ్యాలు ఉన్నాయి అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఓకే, ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారు, దయ్యాలు ఉన్నాయి అని క్లారిటీగా చెప్పారు. ఓకే, సరే, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు దయ్యాల గురించి మనం తెలుసుకోవాలి అంటే, దురాత్మ చీకటి శక్తుల గురించి మనం తెలుసుకోవాలంటే అసలు దయ్యాల హెడ్ ఎవరో మనం తెలుసుకోవాలి కదా. దయ్యాల హెడ్ ఎవరో మనం తెలుసుకోవాలి. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం, ఆల్మోస్ట్ అందరికి తెలిసింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. చాలు 1వ అధ్యాయం 1వ వచనం చాలు. సరే, ఫస్ట్ వచనం ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. ఆది యందు అంటే పూర్వకాలం ముందు, బాగా సంవత్సరం ముందు, ఆది కాలంలో దేవుడు ఏం చేస్తాడంట? భూమిని ఆకాశాన్ని సృజించాడని 1వ వచనం ఉంది. అంతకంటే ముందు దేవుడు ఏం సృజించాడు? ఆదాము అవ్వ కంటే ముందుగా భూమిని ఆకాశాన్ని కంటే ముందుగా దేవుడు ఏం సృజించారు? దేవదూతల్ని. వెరీ గుడ్, ఆల్మోస్ట్ మనకు ఆన్సర్ వచ్చింది. ఎలా, ఎక్కడుంది, అలా ఏంటి అనేది మనం క్లారిటీ చేసుకుందాం. అసలు ఏంటి దేవదూతలు నిజంగా సృష్టించాడా? మరలా మిమ్మల్ని అడుగుతున్నా, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించక ముందు అసలు దేవుడు సృష్టించింది ఎవరిని? ఫస్ట్ కుమారుణ్ణి. సరే, ముందుగా క్లారిటీగా చెప్తున్నాను, బైబుల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించక ముందు దేవుడు మొట్టమొదటిసారిగా సృజించి తన నోటి మాట ద్వారా మొట్టమొదటిసారి సృజించినటువంటి ఒక వ్యక్తిని, కొన్ని సమూహాలని కెరూబులు అంటారు. సో కెరూబులు అంటారు. కెరూబులు అంటే దేవదూతలు. క్లారిటీగా చెప్పాలంటే ఏంటన్నా, కెరూబులు. సో కెరూబుల్ని దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించక ముందు మొట్టమొదటిసారిగా సృష్టించింది ఎవరినంటే కెరూబుల్ని. కెరూబులు అంటే దేవదూతల్ని. ఎలా సృష్టించాడు? మానవుని సృష్టించినట్టు మట్టిలోంచి తీయలేదు. కేవలం ఒకే ఒక మాట, కమాండ్. యేసు నామములో ఎలా కమాండ్ ఉందో నోటి మాట ద్వారా దూత కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ఆ దూతను కూడా ఎవరి పోలికతో సృష్టించుకున్నాడంటే, దేవుడు ఏ పోలికతో అయితే ఉన్నారో, మనల్ని ఏ పోలికతో అయితే దేవుడు సృష్టించుకున్నాడు, దేవదూతలను కూడా అదే క్లారిటీగా నిర్మించుకున్నాడు. సరే, కెరూబులను సృష్టించుకున్నాడండి. ఆ కెరూబుల్ని మనం దేవదూతలు అంటున్నాం. సో కెరూబులను సృష్టించుకున్నాడు దేవుడు నోటి మాట ద్వారా. కెరూబులన్నింటినీ, కొన్ని కోట్ల దేవదూతల్ని, కొన్ని కోట్ల దూతలు, కలుగునుగాక, 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 కలుగునుగాక అంటే దేవదూతలు మొత్తం కలిగినాయి. ఎందుకు సృష్టించుకున్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని స్తుతించడానికి. దేనికి? ఏమని? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు నిత్యము దూతలతో కొనియాడబడుతున్నటువంటి పాట ఉంటుంది కదా. యోబు గ్రంథంలో కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అంటారు కదా. అంటే దేవుని స్తుతించడానికి కెరూబులను సృష్టించాడు దేవుడు. ఈ కెరూబులు సృష్టించిన తర్వాత దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఈ కెరూబులన్నిటి మీదకి అధికారం చలాయించడానికి నేను ఒక ప్రత్యేకమైనటువంటి దేవదూతని, అభిషేకించబడినటువంటి ఒక దేవదూతని నేను సృష్టించాలి, తయారు చేయాలని చెప్పి ఒక కెరూబును సృష్టించాడు. దాని పేరే ఇప్పుడు మనం అనుకుంటున్నామంటే సాతాను. సాతాను, అపవాది.
ఓకేనా? మొట్టమొదటిసారిగా కెరూబులను సృష్టించిన తర్వాత కెరూబులు అన్నిటి మీద అధికారం ద్వారా ఎవరిని సృష్టించారంటే కనుక లూసిఫర్ అనబడుతున్నటువంటి దయ్యాన్ని, అంటే ఈ అపవాదిని, సాతాన్ని దేవుడు సృష్టించాడు. కావాలంటే చూడండి హెచ్కేల్ గ్రంథం, ఆ యొక్క విషయాన్ని మీరు చూడాలి, చాలా ప్రాముఖ్యమైన అంశం. హెచ్కేల్ గ్రంథం 28 అధ్యాయము 11 వచనం ఆలోచన చేయండి. అందరు పేజీ నెంబర్ 711, 711, 28 అధ్యాయం 11 వచనం అందరు చూడండి అమ్మ. ఓపెన్ చేశారా? క్లారిటీగా దృష్టి పెట్టి చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, తూరు రాజునకు గురించి అంగలార్పు వచనమెత్తి ఇలాగ ప్రకటించుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సంధ్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోట యొక్క ఏదో నీవు ఉంటివి, మాణిక్యము, గోమెదికయు, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని గోమెదికము రాయి, నీలము, పద్మరాగము, మాణిక్యము, అవును అమూల్య రత్నములతోనూ బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమబడిన దినము పిల్లను గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమైరి, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్చర్యముగా నీ ఉంటివి, అందుకే నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యన నీవు సంచరించుటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. చాలండి, నేను చెప్పిన సబ్జెక్ట్ ఇందులో వచ్చిందా? చాలా జాగ్రత్తగానండి. ఒక రత్న రాళ్ళతోటి, వస్త్రాలతోటి కప్పబడి దేవుని సభాపర్వతం మీద తిరుగుతూ కొన్ని కోట్ల దేవదూతల మీద అధికారం కలిగి, పెత్తనం కలిగి, రైట్స్, హక్కులు కలిగినవంటే ఒక అభిషేకమించబడినటువంటి కెరూబుని దేవుడు సృష్టించాడు. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేనికి? అభిషేకం నొందిన కెరూబువై కొన్ని కోట్ల దేవదూతల మీద అధికారం చలాయించడానికి దేవుడు ఒక కెరూబును సృష్టించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని అపవాది అంటున్నాం, సాతాన్ని, లూసిఫర్ అంటున్నాం. అప్పుడు ఆ కెరూబును ఏం చేశాడంటే దేవుడు ఒక కొత్తగా అనమాట, కొంతమంది దేవదూతల మీద అధికారం కోసం ఈ కెరూబును సృష్టించినప్పుడు ఇది ఏమైందంటే కనుక దీని పని ఏంటంటే, అరే అబ్బాయిలు ఆ దేవదూతలు రండి, ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? పలానా టైంలో యెహోవాను స్తుతించాలి, స్తుతించండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సంఘ కాపరి సంఘం మీద ఏ విధంగా అధికారం చలాయిస్తున్నాడో అక్కడ ఉన్న దూతల మీద అధికారాన్ని చలాయించడానికి దేవుడు ఒక అభిషేకం నొందిన ఒక కెరూబుని దేవదూతను సృష్టించాడు. దాని పేరే లూసిఫర్, సాతాను. దీని పని ఏంటంటే స్తుతించడం స్తుతించడం స్తుతించడం, అందరి మీద హక్కులు అనమాట. ఇప్పుడు హెడ్, అన్ని దేవదూతల మీదకి హెడ్ అనమాట ఇది. ఓకేనా? సో దీని వర్క్ బాగుంది, చాలా బాగుంది. అయితే ఇది అనుకుందంట, నేను ఇప్పుడు ఈ దేవదూతలకి ఇప్పుడు వెనకాల దీనికి ఉంది, వెనకాల చాలా కోట్ల మంది దేవదూతలు ఉన్నారు కదా. ఇప్పుడు ఇది అనుకుందంట, నేను స్తుతించమంటే కదా ఈ దేవదూతలందరూ యెహోవాని స్తుతిస్తున్నారు అని చెప్పి దీని మీద ఎన్నో హక్కులు ఉన్నాడు, దీనికి ఎంత ఇది ఉందంట. అయితే ఇది క్రమక్రమంగా ఏమైందంటే లోపల గర్వించింది. ఏమని గర్వించింది తెలుసా? అరే నా వెనకాల ఇంతమంది కోట్ల దూతలు ఉన్నారు కదా, నేను స్తుతించమంటేనే కదా యెహోవా దేవుడు స్తుతించబడుతున్నాడు. ఒకవేళ ఆ దేవుడినే తీసేసి, ఆ దేవుడినే కిందకి దింపేసి నేను ఆ సభా పర్వతం మీద కూర్చుంటే, దేవుని స్థానాన్ని నేను హెచ్చుగా తీసుకుంటే అని చెప్పి జస్ట్ హృదయంలో అనుకుంది. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? జస్ట్ హృదయంలో అనుకుంది. ఎప్పుడైతే హృదయంలో జస్ట్ అలా అనుకుందో వెంటనే దేవుడు గ్రహించేశాడు. అనేక మంది కోట్ల దూతలను వెనకాల ఒక గ్రూప్గా తయారు చేసేసింది. ఒక గ్రూప్గా తయారు చేసి, ఇదిగో రండి మనం దాడి చేద్దాం దేవుడి మీద, వెంటనే మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి, నేను స్తుతించబట్టే మీరు స్తుతించబడుతున్నారు కాబట్టి దేవుడిని తీసేసి నేను ఆ స్థానం తీసుకుంటా, నాకు అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి ఎప్పుడైతే ఈ లూసిఫర్ జస్ట్ అలా అనుకుందో, మనసులో హృదయంలో గర్వించిందో, తన సౌందర్యాన్ని, జ్ఞానాన్ని చూసి ఎప్పుడైతే గర్వించిందో వెంటనే దేవుడు నేల మీదకి తోసేశాడు. కావాలంటే ఆ మాట చూపిస్తాను చూడండి. 16వ వచనం నేనే చదువుతాను, జాగ్రత్త చూడండి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నువ్వు ఉండు కెరూబు. దేవుడి పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచి ఆశ్రమిగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీవింకను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడివై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకుంటేవి, కావున నేను నిన్ను నేలన పడవేసేదను. చాలా జాగ్రత్త చూడండి, నేలన పడవేసేదను. ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి మీ పెన్ను పెట్టి, నేలను పడవేసేదను. సో అసలైన టాపిక్లోకి వచ్చేస్తున్నానండి. ఇప్పుడు
ఏమైంది? ఎక్కడ పడేశాడు దేవుడు? ఎవరో ఒక లూసిఫర్నేనా? నో. దీనికి సంబంధించి వేరే రిఫరెన్స్లు చూపిస్తాను మీకు. ఒక లూసిఫర్ గర్వించింది, మనసులో దెయ్యం గర్వించింది. ఏమంటే దేవుడితో గొప్ప సమానుడుగా ఏం చేసిందంటే బాగా దీనికి ఎప్పుడైతే బాగా పలుకుబడి వచ్చేస్తుందో లోపల గర్వం పెంచేసుకుంది, ఒక్క అసూయ పెంచేసుకుంది. వెంటనే ఏం చేసిందంటే కనుక దేవుని సింహాసనం మీద కోరింది. ఈ మాట బైబిల్ చెప్తుందా, సాతాను చెప్తున్నాడా? సాతాను సాక్ష్యం ఎక్కడైనా చూసారు మీరు? సాతాను కూడా సాక్ష్యం చెప్పాడు తెలుసా బైబిల్లో. ఒక అబ్బాయి నువ్వు ఎవరు అంటే సాతాను కూడా స్వయంగా చెప్పాడు. ఇది నా మాట. ఒకవేళ హెచ్కేల్ గ్రంథంలో మీకు రాంగ్ అనిపిస్తే కనుక సాతాను కూడా తన టెక్స్ట్ పని చెప్పాడు అసలు నువ్వెవరే అంటే. చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రం అంటే ఇది. వేగు చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్లకు ఎట్లా కూలితివి. నువ్వు ఆకాశంలోకి ఎక్కిపోయేదును. ఇది సాతాను సాక్షి ఇప్పుడు చెప్తుంది. దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనం ఇచ్చించుకుంటున్నాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలంలోకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుందును అని నీవు అనుకుంటువి కదా. పాతాళంలోకి ఒక మూలగా త్రోయబడితివే. చాలు నాన్న. ఇప్పుడు సాతాను కూడా చెప్పిందా? దేవునితో ఏమనుకుందంట? సమానంగా. ఇప్పుడు చెప్పండి, ఇది నా మాటలు అంటారా దేవుని మాటలు అంటారా? ఏమనుకుంది? ఇది మహోన్నతునితో సమానంగా ఎంచుకుంది. సరే, అసలు నేను టాపిక్లోకి వస్తాను. సరే ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను గర్వించింది. ప్రియ దేవుని బిడ్డ గర్వించి వెంటనే ఎప్పుడైతే అనుకుందో దానికి సమానం సపోర్ట్ చేసినటువంటి కొన్ని వేల దూతలు ఏం చేయబడినాయి అంటే కనుక భూమి మీదకి నెట్టివేయబడ్డాయి. అందుకే అక్కడ చూడండి, నేలను పడవేసేదును. 17వ వచనం లాస్ట్లో చూడండి. కావున నేను నిన్ను ఎక్కడ పడేస్తాను? చూడండి, హెచ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 17లో నేను నిన్ను నేలను పడవేసేదును. దానిపైన తర్వాత 10వ చూడండి. నువ్వు గర్వించిన వాడువై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానం చెరుపుకుంటేవి. కావున, ఇది అండర్లైన్ చేసుకోండి, కావున నేను నిన్ను నేలను పడవేసేదును. ఇప్పుడు వచ్చేద్దామండి సైన్స్లోకి. ఎక్కడ పడేసిందంట దేవుడు? నేలను పడేశారు. ప్రియ దినబిడ్డలారా, ఎప్పుడైతే కనుక ఈ ఓడు శాస్త్రవేత్తలు చదివారు, ప్రియ దినబిడ్డలారా, దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించక ముందు, ఈ ఆకాశాన్ని సమస్తాన్ని సృజించక ముందు దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి వస్తువు ఎవరు ఉన్నారంటే కనుక కెరూబులు, దేవదూతులు సృష్టించిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం గురించి ఆదికాండంలో లేదు, హెచ్కేల్ యెషయాలో ఉంది. అప్పుడు నేలన దేవదూతులైనటువంటి ఈ యొక్క లూసిఫర్ని ఆ సమయాన్ని ఇక్కడ పడేశారని చెప్పి ఈ శాస్త్రవేత్తలు ఈ అధ్యాయాన్ని చదివారు. వాళ్ళకి వెంటనే అనిపించింది అంటే ఇది నిజమేనా? ఓకే, ఒకవేళ నిజమైతే అసలుకి పడిన వంటి ఆ దేవదూతలు ఎక్కడ పడ్డారు? నా పాయింట్ జాగ్రత్తగా ఆలోచించండి, ఓకేనా? బైబిల్ మీద రీసెర్చ్ చేసే శాస్త్రవేత్తలు ఉంటారు తెలుసా. బైబిల్ అబద్ధం అని నిరూపించే శాస్త్రవేత్తలు ఉంటారు, బైబిల్ నిజమని చెప్పి నిరూపించే శాస్త్రవేత్తలు ఉంటారు, దేవుడు లేడని చెప్పి హితండ వాదులు ఉంటారు. నానా రకాలైన ప్రజలు ప్రతి ఒక్కరు బైబిల్ పట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి, కొంతమంది శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చదువుతున్నారంట నేలను పడవేసేది. అసలు ఎక్కడ పడ్డారు? ప్రపంచవ్యాప్తంగా 280 పైగా దేశాలు ఉన్నప్పుడు శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఏంటంటే కనుక అసలుకి ఈ పడిన వంటి కెరూబు సైన్యము ఎక్కడ పడింది? ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ చేశారు. ఎక్కడ పడ్డారు 280 పైగా దేశాలని సెర్చింగ్ చేశారు. మ్యాప్లో ఏ దేశాలు అయితే ఉన్నాయో శాస్త్రవేత్తలు ఎంతోమంది శాస్త్రవేత్తలు తన జీవితాన్ని చచ్చిపోయేంత వరకు పరిశోధన చేశారు. ఎవరికి ఆధారాలు దొరకలేదు. ఎంతోమంది శాస్త్రవేత్తలు జీవితాన్ని ఫలితంగా పెట్టేశారు, ఎవరికి ఆధారాలు దొరకలేదు. అలా ప్రయత్నం చేస్తూ ఉండగా ప్రియదేవుని కొద్ది కాల క్రితము ప్రియదేవుని బిడ్డలారా స్వతంత్రం రాకముందు ఆ సమయంలో ప్రియదేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే శాస్త్రవేత్తలకి కొన్ని ఆధారాలు దొరికినాయి, పలానా చోట పడ్డారు అని చెప్పి. పూర్వకాలంలో మన దేశం సింధు నాగరికత అనే ప్రాంతం నుండి వచ్చింది. ప్రియమైన పూర్వకాలంలో మన దేశాన్ని భరతుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు కాబట్టే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. దానికంటే ముందుగా సింధు నాగరికత, హిందూ అనే దేశంగా మనం పిలవబడేది. హిందూ దేశంలో ఈ దేవదూతలను కెరూబులు పడిపోయారని చెప్పి చిన్న క్లూ దొరికింది. వెంటనే శాస్త్రవేత్తల ప్రియ దేవుని బిడ్డలారా బయలుదేరారు. ఎక్కడ పడినాయి ఈ దేవదూతలు, ఎక్కడ పడినాయి అభిషేకం పొందినటువంటి ఈ కెరూబులు ఎక్కడ పడినాయి అని చెప్పి వెంటనే రీసెర్చ్ చేసి రాగానే ప్రియ మన భారతదేశానికి ఆ శాస్త్రవేత్తలు ఎప్పుడైతే అడుగు పెట్టారో
మొట్టమొదటి అడుగుపెట్టారు, ఎక్కడ చూసిన గుమ్మానికి కుంకుమలు, బొట్టులు, రాళ్ళకి, రప్పలకి దేవుళ్ళుగా చలామణిపోతున్నటువంటి ఎంతోమందిని చూసి ఆశ్చర్యపడిపోయారు. బాబోయ్, ఎక్కడ లేదు ఇంతమంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, వీళ్ళు మాత్రం ఇక్కడ ఎందుకు పిలువబడుతున్నారు దేవుళ్ళుగా, అసలు వీళ్ళెవరు అని చెప్పి ఆధారాలు చేస్తే ప్రియమైన ఆ పడిపోయిన వంటి కొంతమంది దూతల సమూహమే ఈరోజు పడిపోయి దురాత్మ చీకటి శక్తులుగా దయ్యం అనే దేవుడు అనే ఒక దేవత రూపంలో మనిషి యొక్క మనోనేతని గుడ్డితనాన్ని కలిగజేస్తుంది. ప్రియమైన వాళ్ళే ఈరోజు మన భారతదేశంలో దేవుళ్ళుగా చాలా మనం పడుతున్నటువంటి దేవతలు. దేవుళ్ళు కాదు నేను చెప్పేది, దేవతలు. ఎంకమ్మ తల్లి, పూలేరమ్మ తల్లి, మాంకాలమ్మ తల్లి, ఆ తల్లి, ఈ తల్లి, పక్కింటి తల్లి, ఇంటి దేవత, ఆ దేవత, ఈ దేవత అనబడుతున్న వారు ఉన్నారే, వాళ్ళే వీళ్ళు. తెలుసా ప్రియమిట్టారా? మీరు బాగా ఆలోచన చేసినట్లయితే కనుక ఆ దేవతలు వీళ్ళు చూసి వెంటనే స్వార్థ చెప్పారు, అమ్మా వీళ్ళ దేవుళ్ళు కాదు, వీళ్ళు ప్రియ ఆ పరలోకంలో ఒక యుద్ధం జరిగింది, వాళ్ళు ఎక్కడంటే ఇక భారతదేశ ప్రజలు నవ్వుతున్నారు, చెప్పావు కానీ నవ్వుతున్నారు. వాళ్ళే కావాలంటే చూడండి, ఇలాంటి దేవదూతల సమూహంతో మనం ఏం చేస్తున్నామంటే పోరాడుతున్నాం. వీళ్ళే దేవుళ్ళుగా చలామణి అయిపోయి ప్రతి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు తెలుసా? 33.5 కోట్ల మంది. అసలు ఎవరు 33.5 కోట్ల మందిలో పూర్వకాలంలో ఇతిహాసాల్లో కానీ భగవద్గీతలో కానీ వీళ్ళందరూ మనుషులు దేవుళ్ళు అయిపోయారు. కొంతమంది దేవుని బిడ్డ పడిపోయిన వంటి ఆ కెరూబులు ఏం చేస్తున్నారంటే మనిషి హృదయంలో ప్రవేశించి ఒక పూనకం టైపులో వచ్చేసి అక్కడ దేవత అయిపోతుంది. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా? అసలు దయ్యాలు అనేది లేదు దేవుని బిడ్డ, వీళ్ళు దేవతలు, దేవుని. కానీ మీకు చాలా బాధ చెప్తాను, దీని గురించి పౌలు చాలా బాగా చెప్తాడు. తీయండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, 176వ పేజీ, 6వ అధ్యాయము 12వ వచనం. చూడండి అన్న, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ, ఇది అండర్లైన్ చేసుకోండి, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహలతోనూ పోరాడుచున్నాం. ఇప్పుడు అర్థమైందా? ఎవరితో పోరాడుతున్నాం మనం? లోకనాథులతో కాదు, శరీరులతో కాదు, అంధకార చీకటి సమూహం ఆకాశ మండలంలో తిరుగుతున్నటువంటి దురాత్మ సమూహాలతోటి. బైబిల్లో ఎక్కడ దయ్యాలతో పోరాడుతున్నామో అని చెప్పి రాయలేదు, దురాత్మలతో పోరాడుతున్నామని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా క్లారిటీగా చెప్తున్నాడు. అసలు ఈ దురాత్మలు ఏం చేస్తాయి అంటే దేవుని బిడ్డలారా, మీకు చాలా బాగా చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోద్ది సబ్జెక్టు, చాలా జాగ్రత్తగా. ఆ దురాత్మలే ఎక్కడ తిరుగుతున్నాయి అంట? ఆకాశ సమూహ మండలాల్లో తిరుగుతున్నాయి. కొన్ని దురాత్మలు మీకు డౌట్ రావచ్చు అన్నా, మీరు ఒకవేళ అనుకునేదట్టు యెషయా గ్రంథం 14:12 వచనంలో పాతాళంలోకి వెళ్ళిపోయి అని అక్కడ రాయబడింది, ఇక్కడ నేలను పడిపోయి ఉంది రాయబడి ఉంది. మరి ఎలా రెండింటికి క్లారిఫికేషన్ ఏంటి అంటే ప్రియమిట్టారా, పాతాళానికి వాస్తవానికి అవి వెళ్ళబడినాయి, కానీ ఇంకా భూమి మీద కొన్ని దురాత్మ సమూహాలు తిరుగుతూనే ఉన్నాయి. కొంత సమయం దేవుడు లూసిఫర్కి ఇచ్చాడు, అప్పుడు వరకు అది ఏం చేస్తుంది తెలుసా? ఆకాశ మండలంలో తిరుగుతూ దయ్యాలా ప్రవర్తిస్తుంది. ఆ దురాత్మ సమూహాల మనిషిని ఏం చేస్తున్నది దేవుని బిడ్డలారా? మనిషిని నాశనం చేస్తుంది. అయ్యే దురాత్మ సమూహాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవతలుగా దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు చూసారా? హృదయంలో మనోనేతలను గుడితనాన్ని కలగజేసి దయాలుగా తిరగబడుతున్నాయి. అంతేగాని దేవుని బిడ్డలారా, దురాత్మలు అన్నారు కానీ దయ్యాలు, చేతబడి శక్తులు అని చెప్పి ఎక్కడ లేదు. చాలా జాగ్రత్తగా క్లారిటీకి ఇది మొదట, తర్వాత పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దయ్యాలు, చిల్లంగితనాలు అని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మొట్టమొదటిసారిగా దురాత్మ సమూహాలు ఆకాశ మండలంలో తిరుగుతున్నాయి. సరే, ఇప్పుడు అసలైన పాయింట్లోకి వచ్చేస్తాను. ఎందుకు ఇవన్నీ చెప్పానంటే, దయ్యాలు మీరు ఉన్నాయి అంటున్నారు కదా, ఇప్పుడు మనం పౌలు ఏం చెప్తున్నాడు? మనం ఎవరితో పోరాడుతున్నాం? శరీరాలతో కాదు, అంధకార సంబంధులకు దురాత్మలతో మనం పోరాడుతున్నాం అని చెప్పి క్లారిటీగా చెప్తున్నప్పుడు మీరేం చేస్తున్నారంటే, బాబోయ్ దయ్యాలంట మాకు కనబడిపోయినాయి అంట. అవునా? ఎంతమందికి ఉంది ఆ డౌటు? వాస్తవానికి దేవుని బిడ్డలారా, దయ్యాలు లేవు. మనిషి చాలామందికి ఉన్నవంటే అపోహ ఏంటంటే, చచ్చిపోయిన వ్యక్తి మరలా తిరిగి దయ్యం అవుతాడు. ఎంతమందికి నమ్మకం ఉంది? లేదు నువ్వే చెప్పినా సరే మమ్మల్ని రాంగ్ అని చెప్తావు అని చెప్పి చేతులు ఎత్తారు కదా. సరే, చచ్చిపోయిన వ్యక్తి దయ్యం అవుతాడు అని ఎంతమందికి నమ్మకం ఉందో, నానైతే కనుక నా మాట వినొద్దు, ఎవరి మాట వినొద్దు. బైబిల్లో ఒక విషయం చెప్తా చూడండి. ఎవరైనా సరే కనుక ఒక వ్యక్తి చనిపోతే 100% వాడు తిరిగి బతకడం జరిగే పనే కాదు.
ఒక్క క్షణంలోనే వాడు ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. కావాలంటే చూడండి, పాతాళానికి వెళ్ళిపోయింది. ఏబు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. త్వరగా చాలా డెప్త్ సబ్జెక్ట్ అండి, చాలా అందుకే త్వరగా ముగిచ్చేస్తున్నాను. ఏబు గ్రంథం 7వ అధ్యాయము. మేఘం విడిపోయి దృశ్యమగునట్లు, అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడు రాడు. చాలు, పాతాళం దిగిపోయాడు. వస్తాడా ఎప్పుడైనా? వస్తాడా? అస్సలకి నేను చెప్తున్నాను, క్లారిటీ చెప్తున్నాను వినండి. ఒక వ్యక్తి చచ్చిపోతే అది 100% వెళ్ళిపోతాడు, పాతాళానికి వెళ్ళిపోతాడు, మళ్ళీ తిరిగే ఛాన్స్ లేదు. మీరు ఏమనుకుంటున్నారంటే చచ్చిపోయిన వ్యక్తి వస్తున్నాడు మాకు అక్కడ కనిపించాడు అన్నాడు. భ్రమ, అది భ్రమపరిచిపోతున్నారు అంతే. ఒక వ్యక్తి ప్రియదేని బిడ్డారు, ఒక వ్యక్తికి కనీసం ఒక తాగుడు, ఒక సిగరెట్టు, కనీసం ఒక పాప వ్యసనంతో ఉన్నాడు అనుకోండి, ఎంత దరిద్రపు పాపంలోనే బతుకుంటే వెళ్ళాడు అనుకోండి, చిన్న ప్రమాదం జరిగింది అనుకోండి, అతను చనిపోయాడు అనుకోండి, తీర్పు లేదు, ఒక్క క్షణంలో నిలిపోతుంది ఆత్మ. ఎక్కడికో తెలుసా? పాతాళానికి. ఎవ్వరు రారు, ఎవ్వరు పైకి వచ్చే సమస్య లేదు. తర్వాత తీర్పు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు అప్పుడు తీర్పిచ్చి అప్పుడు నరకానికి వెళ్తారు. పాతాళం వేరు, నరకం వేరు. చాలా జాగ్రత్త. నరకంలో పర్మనెంట్, పాతాళం టెంపరీ. పరదేశీ పరలోకం ఎలాగో పాతాళం నరకం అలాగా. చాలా జాగ్రత్త వినండి. ప్రియదేమిటారు, పాతాళానికి వెళ్ళిపోయిన వ్యక్తి మరలా తిరిగి రానున్నప్పుడు మీరెందుకు అండి, మొన్న మా ఇంట్లో పక్కింటి బామ్మ చచ్చిపోతే అలా తిరుగుతుంది, గజ్జుల సౌండ్ వస్తుంది, బయటకు వస్తుంటే ఒక తెల్ల చీర. సినిమాలు మిమ్మల్ని ఏం చేస్తున్నాయి అంటే మోసం చేసేస్తున్నాయండి సినిమాలు. వాస్తవానికి చెప్తాను చూడండి, అసలుకి ఆత్మకి అసలుకి శరీరం ఉండదు, మరి గజ్జల సౌండ్లు ఎందుకు వస్తాయి? చెప్పేదేనండి. తర్వాత మల్లెపూలు పెట్టుకుని మల్లెపూలు వాసన, జుట్టెర పూసుకుని తెల్లచీర, ఇదంతా రాంగ్ స్టేట్మెంట్, అంత రాంగ్ స్టేట్మెంట్. మీ వరలా చెప్తాను చూడండి, చచ్చిపోయిన ఒక వ్యక్తి 100% పాతాళంలో ఉంటాడు తప్ప అతను బయటికి రాడు. కానీ మీకు పాయింట్ అర్థం చేస్తాను చూడండి. అన్న మరి అలాగైతే ఎవరికైనా దయ్యం పట్టేటప్పుడు, ఎవరైనా విడిపించడానికి వచ్చినప్పుడు, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అంటున్నారు. అవునా? నువ్వు అలా చేసావు, మనం ఇలా చేసావని దయ్యం పట్టిన ఆ వ్యక్తి, దురాత్మ పట్టిన ఆ వ్యక్తి ఏమన్నాడంటే పక్కనోడి జీవితం చెప్పేస్తున్నాడు. అవునా? చెప్పేస్తున్నాడు. ఒకవేళ పక్కనోడి జీవితం చెప్పేస్తున్నప్పుడు, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఇంటి పక్కన వ్యక్తి చనిపోయాడండి. చనిపోయినప్పుడు ఆ వ్యక్తి వేరే వ్యక్తిలో ప్రవేశించి ఏదో విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంటి పక్కన వ్యక్తి వచ్చారు అంటున్నారు. నిజంగా చెప్తున్నాను చూడండి, బిబిలికల్గా మనం ఆలోచన చేసినట్లయితే దయ్యానికి మన జీవితం మొత్తం తెలుసా తెలీదా? సాతానికి మన జీవితం మొత్తం తెలుసా తెలీదా? ఎక్కడెక్కడ తిరుగుతుంది అది, ఆకాశంలో తిరుగుతుంది. మనం ఏం మాట్లాడుకుంటున్నాం వాడికి తెలుసు. అందుకే ఏం చేస్తుందంటే వాడి హృదయంలోకి ప్రవేశించి నువ్వు మాట్లాడుకున్న విషయాలన్నీ వాళ్ళ దూరి చెప్పేస్తారు తప్ప చచ్చిపోయినట్టు తిరిగి వచ్చినట్టు కాదు. నా పాయింట్ మీకు అర్థమైందా? ఆ చచ్చిపోయిన వ్యక్తిలోకి దూరి ఆ చచ్చిపోయిన వ్యక్తులకి జీవితాన్ని చక్కగా రాసుకొని, అమ్మ నువ్వు నాకు ఈ మాట చెప్పావు కదా, నాకు పలానా తెస్తానన్నావు, నాకు ఎందుకు లేదు, అందుకే నేను దైవై వచ్చా అంటది. సో 100% రాంగ్ అది. చచ్చిపోయిన వ్యక్తి తిరిగి రాడు. ఒకవేళ చచ్చిపోయిన వ్యక్తి తిరిగి వస్తే ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆ చచ్చిపోయిన వ్యక్తి ఎవరైనా, ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు గొడవలైనాయండి. గొడవలైనప్పుడు ఆ చచ్చిపోయిన వ్యక్తి ఒక వ్యక్తిని పొడి చేస్తాడు. పొడి చేసినప్పుడు అతను చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయిన వ్యక్తి ఒకవేళ ఆత్మరూపంలో తిరిగితే ఆ చచ్చిపోయిన ఎవరైతే తను పొడిచాడో ఆ పొడిచిన వ్యక్తిని మనుషులు దూరేసి చంపేయచ్చుగా. నా పాయింట్ మీకు బాగా అర్థమైందా? ఎగ్జాంపుల్ పరిటాల రవి చనిపోయాడు అనుకోండి. ఆ పరిటాల రవిని ఎవరైతే చంపారో మద్దెల చెరువు సూరి, ఒక పరిటాల రవి వేరే ఊళ్ళో దూరిపోయి, లేకపోతే నాలోనే దూరిపోయి మద్దెల చెరువు సూర్యునికి వెళ్ళి పొడి చేయొచ్చుగా. నా పాయింట్ మీకు అర్థమైందా? నో. ఒక వ్యక్తి చనిపోయాక వాడు ఆత్మ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. అర్థమైందా? అపవాది ఏం చేస్తుందంటే తెలివిగా నిన్ను మోసం చేసి వెంటనే ఏం చేస్తుందంటే కనుక చనిపోయిన వ్యక్తిలాగా మాట్లాడుతుంది. విషయం తెలుసా? మన పక్కింటి బామ్మ చచ్చిపోయింది అనుకోండి, ఆ బామ్మ నీతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారే, నేను చచ్చిపోయి నా సమాధి నెల కట్టించు, నువ్వు నాకు ఇది చేయి అది చేయనప్పుడు సాతాను కూడా వింటాడు ఆ మాటలో. వినేసి ఆ మామ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వేరేవాడు తూలి, ఏమే నీకు ఆ మాట చెప్పాను కదా, నువ్వు ఇలా చేయాలి కదా అని వచ్చేసావు. మా మామ వచ్చేసింది, మా మామ రా మామ అంటావు. అప్పుడు ఏమైతే తప్పుడు దయ్యం ఓమి పెట్టి పడాలని కుద్దిద్ది. అర్థమైందా? అది రాదు. అందుకే ఈ యొక్క ఎఫెసీ రాసిన వంటి ఆ 11:6లో క్లారిటీ చెప్తారు. అంధకార వాయుమండల సమూహముతోటి, అంటే దయ్యం ఎక్కడుంది? గాలో తిరుగుతుంది. దురాత్మ అంటారు దాన్ని ఏమన్నారు నాన్న? దయ్యం అంటారు, దురాత్మ అంటారు. ఫస్ట్ క్లారిటీ అర్థమైందా? మనిషి చచ్చిపోతే వాడు బయటికి రావడం సాధ్యం కాదు.
కొన్ని వేల కోట్ల సంవత్సరాలు నరకంలో, ఆ పాతాళంలో ఉండిపోవాల్సిందే. కావాలంటే ధనవంతుడు, బేదలాజరు, అవునా? బయటకు వచ్చాడా ధనవంతుడు? ఆ వెంటనే పైకి వచ్చేసి లాజరు నన్ను క్షమించని కాలు పట్టుకున్నాడా? లేదు. పాతాళం నుండే మొరపెడుతున్నాడు తప్ప పైకి రాలేడు. బైబిల్ పాయింట్ మీకు అర్థమవుతుందా? చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతకడం, దయ్యం అవ్వడం ఇది జరిగే పని కాదు. ఇప్పుడు సినిమాలో చూపిస్తున్నట్టు రామ్ గోపాల్ వర్మ కానీ, రవి కానీ, వీళ్ళందరూ ఈ పురాణాలు, భగవద్గీతలో ఉన్న దెయ్యం, యముడు, నరకం, నూనె, ఏపుడు ఇవన్నీ అందులో ఉన్నాయి. పిచ్చి కథలు అయ్యి, పిచ్చి కథలు. ఆ పిచ్చి కథలు మీరు చూసేసి అమ్మో నిజమే అంట, యముడు అంట, దయ్యం అంటే ఇలా వచ్చేస్తుందంట. రాంగ్ స్టేట్మెంట్, మొత్తం రాంగ్. కాబట్టి చనిపోయిన వ్యక్తి బతికే ఇది లేదు. అతను ఏం చేస్తాడంటే కనుక ఆ దెయ్యమే ఆ మాటలేని హృదయంలో ఏం చేస్తాడంటే కనుక దురాత్మ. అందుకే మనం పోరాడేది ఎవరితోటంట? అంధకార లోకనాథ సమూహం లాంటి దురాత్మలతో మనం పోరాడుతున్నాం. అయ్యే ఇప్పుడు తిరుగుతాం. ఇప్పుడు కూడా మన మాటలు వింటానే ఉంటాయి. నా పాయింట్ ఇప్పుడు కూడా మన మాటలు వింటానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రాత్రిపూట మనం బయటికి వెళ్ళేటప్పుడు అయ్యో మనం చేస్తాయి అని చెప్పి అసలు చాలా చాలా వంటి ఫ్రాడ్ జరుగుతుంది. దెయ్యాలు కాదు, వాటిని ఏమంటారు? దురాత్మలు అంటారు. ఇవి ఏంటో తెలుసా? దేవుడు పడేసాడే, ఆ పడేసిన వంటి కొన్ని కోట్ల దూత సమూహాలే దేవుడి మీద కోపంతో అలా చేస్తున్నాయి. మరలా చెప్తున్నాను వినండి బ్రదర్, ఒకవేళ అలాగే మీరు అనుకున్నట్లయితే అవి మా మీద ఎందుకు దాడి చేస్తున్నాయి, మేము అనుకున్నది ఎందుకు నెరవేరుస్తున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. వచ్చిందా? క్లారిటీ చెప్తాను చూడండి. దేవుడికి ఉన్నవంటి నీతి ఏంటంటే ఒక వ్యక్తికి ఏదైనా వరాన్ని ఇస్తే తిరిగి తీసుకోడు. నా పాయింట్ అర్థమైందా? ఆ పడిపోయినటువంటి కొన్ని దూతలకి దేవుడు పరిశుద్ధుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు కొన్ని పవర్స్ ఇచ్చాడు. ఆ పవర్స్ ఏం చేస్తున్నాయి అంటే కనుక మనిషికి చిన్న చిన్నగా ఏదైనా గాయాలు పడడం అలాంటివి చేస్తాయి తప్ప మనిషికి మరణం మీద హక్కు వాటికి ఇవ్వలేదు. అర్థమైందా? మరణాన్ని చచ్చిపోయేదాన్ని హక్కు ఇవ్వలేదు. చాలామంది చెప్తాను వినండి, చేతబడి శక్తులు. ఏమంటే మన ఎంటుకలు తీసుకుంటారు, ఒక క్లాత్ని తీసుకుంటారు, ఒక బొమ్మను పెడతారు, పెట్టి ఇక్కడ కొడితే మనిషి చచ్చిపోతాడంట. నిజంగా చెప్తాను వినండి, ఒక దేవుని సేవకుడిగా అలాంటి వాళ్ళు నా దగ్గరికి చాలామంది ఒక్కోసారి వచ్చారు. నేను ఒకటే చెప్పా ఛాలెంజ్గా, నా ఎంటుకలు నా జుట్టు సమస్తం నేను నీకు ఇస్తా, దమ్ముడు నాకు ఏదైనా చేయి నువ్వు. నా పాయింట్ మీకు అర్థమైందా? అవి అంతా అబద్ధ కల్పనలో. దేవుని బిడ్డలారా, అసలు ఏం లేదండి. ఏ దురాత్మలైనా ఏ చీకటి శక్తులైనా సరే మనల్ని ఏం చేస్తాయి అంటే దేవుని శక్తి మనలో ఎప్పుడైతే లేదనుకో అది ఏ విధంగానే దాడి చేస్తుంది. దేవుని శక్తిని ఎప్పుడైతే పొందుకుంటావో, దేవుని యొక్క కృపను ఎప్పుడైతే పొందుకుంటావో, దయ్యాలు కదా చేతబడి శక్తులు కదా ఏమి మనం చెయ్యం. అర్థమైందా? కాబట్టి దయ్యం మన జీవితంలో కానీ ఎవరికైనా ప్రవేశించినప్పుడు కానీ చాలామందికి వచ్చినప్పుడు ఏం శాస్త్రవేత్తలు డాక్టర్స్ ఏమంటారంటే కనుక మానసిక రోగం, మైండ్ అంతా కొంచెం డిసప్పాయింట్ అయిపోయి అలా చెప్తుంది అంటారు. పాస్టర్లు కానీ దేవుని సేవకులు అంటారు దురాత్మ పట్టింది అంటారు. ఓకేనా? మన వాళ్ళు ఏమంటారంటే కనుక దయ్యం పట్టేసింది, ఇంటి అమ్మాయి వచ్చేసింది అని చెప్పి చీపిరి గట్ట పట్టుకొని బాధుడు. కొంతమంది ఏం చేస్తారంటే బూతులు తిట్టేస్తారు దయ్యాలు వెళ్ళిపోవాలని చెప్పి. అర్థమైందా? కానీ మీరందరికీ నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు నామము అనే ఒక గొప్ప నామాన్ని మీరు ఉపయోగిస్తే ప్రియ దేవుని బిడ్డలారా వెంటనే అవి వదిలి పోతాయి. నా పాయింట్ అర్థమైందా? ఈ దయ్యాలో చెప్తున్నాను చూడండి, దయ్యాలో మనిషి జీవితంలో వచ్చే హృదయంలో దూరతని అంటే వాటికి ఛాన్స్ ఇస్తుంది ఎవరో తెలుసా? నువ్వే. దేవుని హృదయంలోకి నువ్వు ఆహ్వానించలేకపోతున్నావు. నిజంగా చెప్తాను చూడండి, దయ్యాలు మనిషి మీద ఏ విధంగా ప్రభావితం చేస్తే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను చూడండి. దయ్యాలు మనిషికి ముఖ్యంగా ఎక్కడ ప్రవేశిస్తాయంటే హృదయంలో కంటే ముందుగా ఎక్కడికి వస్తాయండి, ఆలోచనలోకి వస్తాయి. ఆలోచనలోకి వచ్చి రే నువ్వు ఎగ్జామ్స్లో తప్పిపోయావు కదా, రే నువ్వు కోరుకున్న అమ్మాయి దక్కలేదు కదా, రే నీ అప్పులు నువ్వు తీర్చలేవు కదా, అరే నువ్వు ఇది సాధించలేవు కదా, ఇంకెందుకు నువ్వు బతకడం, చచ్చిపో అని ప్రేరేపిస్తే తప్ప నిన్ను తోయలేవు. నా పాయింట్ మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చచ్చిపో అని ఇక్కడికి వచ్చి ప్రేరేపిస్తే తప్ప వాస్తవానికి దయ్యాలు మనుషులు చంపే, దురాత్మలు మనుషులు చంపే హక్కు వానికి లేదు. ప్రేమ విఫలమైందని యువకులు ట్రైన్ నుంచి దూకి ఆత్మహత్య, సబ్జెక్ట్ ఆగలేదని యువకుడు, సబ్జెక్టులో పాస్ అవ్వలేదని యువకుడు ఆత్మహత్య, అప్పులు వాళ్ళు బాధ భరించలేక యువకుడు ఊరు పోసుకొని చనిపోయాడు. చాలా జాగ్రత్త చెప్పండి, చాలా జాగ్రత్త వినండి. మనిషిలోకి ఈ దురాత్మలు ఏం చేస్తాయి అంటే చెప్పనా, అసలు ఈ దురాత్మలకి టార్గెట్ ఎవరో తెలుసా? దేవుడు బిడ్డలే. ఎందుకో తెలుసా? మరి దేవుడే కదా మరి తొగేసింది, అక్కడి నుంచి నేను పంపేశారు కదా, నన్ను తోసేస్తావా, ఇప్పుడు చూడు నీ బిడ్డలను ఏం చేస్తానని చెప్పి మన మీద ప్రభావితం చేస్తాను. ఆడికి దేవదూతలకి ఆ విగ్రహాలు మొక్కేవాడితో పనే అవసరం లేదు దానికి. ఎందుకు? అవన్నీ అలాగే ఆలబెట్టలే, వాళ్ళలోనే ఉన్నారు, పూజ చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? దేవుడికి మొక్కుతున్నావు కాబట్టి టార్గెట్ నువ్వే.
చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడికి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి టార్గెట్ నువ్వు అప్పుడు ఏం చేస్తానంటే కనుక ఇక్కడికి వచ్చి ప్రేమ అనే మత్తులు, భయంకరమైన కామక్రియలు, దేని పెట్టారా ఒక వ్యసనం, తాగుడు, సిగరెట్లు, రకరకాల వ్యసనం. అది లేకపోతే నువ్వు ఉండలేకపోతున్నావు అంటే ఆల్మోస్ట్ దయ్యం నీ హృదయంలో ప్రవేశించేసింది. అప్పులు నేను తీర్చలేను చచ్చిపోతాను అనుకున్నావంటే ఆల్మోస్ట్ దురాత్మ నీ హృదయంలో ప్రవేశించింది. నేను కోరుకున్న అమ్మాయి నాకు దక్కట్లేదు, ఇంకెందుకు ఈ జీవితం చచ్చిపోవాలని నువ్వు అనుకున్నావంటే ఆల్మోస్ట్ దురాత్మ నీ ఆలోచనలోకి వచ్చేసింది. ఇక నేను అప్పు తీర్చలేను, నాకు జీవితం నాశనం అయిపోతుంది నువ్వు అనుకున్నావంటే ఆల్మోస్ట్ ఆ దురాత్మ నీ ఆలోచనలోకి వచ్చేసింది. ఇక్కడ నీకు అనిపిస్తుంది కాబట్టే నువ్వు చచ్చిపోతున్నావు, కాబట్టి చచ్చిపోతున్నావు. అంతేగాని గాలి వచ్చి నిన్ను తోయట్లేదు. మరలా చెప్తాను, దయ్యం వచ్చి పేక చిప్పి చంపేస్తుందా, దయ్యం వచ్చి పొడి చేస్తుందా? నో, జరగదు. అది నీకు ఆలోచనలోకి మాత్రమే రాగలదు. అందుకే ఆత్మహత్యలు చేయడానికి ప్రేరేపించబడుతున్నారు. ప్రేరేపణ అంటే ఏంటి తెలుసా? హృదయంలో తలంపు, ఆలోచన, తప్పు చేయాలనే ప్రేరేపణ. మీకు విషయం చెప్తాను చూడండి. ఈ ఆత్మహత్య టీవీలో, మీడియాలో చూస్తున్నాం. నేను ఒక పాయింట్ అడుగుతున్నాను చూడండి. బిబ్లికల్గా ఆత్మహత్య అనేది 100% రాంగ్. అర్థమైందా? బిబ్లికల్గా ఆత్మహత్య అనేది రాంగ్. ఎందుకో తెలుసా? యువకుడు నీటిలో దూకేసి చచ్చిపోయాడంటే ఆత్మహత్య అని ఎందుకు అంటారు? ఆ చచ్చిపోయిన శరీరం మాత్రమే, ఆడ ఆత్మ బతికే ఉంటుంది. ఎక్కడ పాతాలలో డజ్జనక డాన్స్ చేస్తుంది. అక్కడ ఆత్మకు చావు లేదు, చచ్చిన శరీరమే. నా పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మకి చావు లేదు. కొన్ని కోట్ల సంవత్సరాలు ఆత్మకు బతకాల్సిందే. నువ్వు దేవుళ్ళో ఉంటే ఆత్మకు కొత్త శరీరం వచ్చిద్ది, నువ్వు దేవుళ్ళో లేకపోతే గనక ఇంకో శరీరం వచ్చిద్ది. నిత్య నరకం. అందులో కొన్ని కోట్ల సంవత్సరాలు నీ కండంతా కరిగిపోయి పురుగు నీ శరీరంలో దూరి నరకంలో వేదన, హింస చెప్పలేం. ఇలా కారిపోయింది. కవర్ సంచిని కాలితే ఎలా కారిపోయింది అలా కారిపోయింది కండంతా. నరకంలో ప్రియదేవుడు ఇప్పుడు మీరు గిలుకోండి, స్పర్శ ఉందా? అలా ఉంటుంది పాతాళంలో. దేవుడు నీకు ఈ శరీరాన్ని ఇచ్చినోడికి మరలా ఇంకోసారి శరీరం పెద్ద గొప్ప విషయం కాదు. ఆ దురాత్మలో ఎక్కడికి వచ్చి మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? ప్రేరేపిస్తున్నాయి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దురాత్మలు మనిషిని ప్రేరేపిస్తాయి తప్ప దయ్యాలు ఈ ప్రపంచంలో తిరుగుతున్నాయి అనేది అదంతా అసత్యం. దయ్యాలు లేవు, దయ్యాలకు శరీరాలు లేవు. అసలు చచ్చిపోయిన వ్యక్తి బతకడు. నా పాయింట్ జాగ్రత్తగా, చచ్చిపోయిన వ్యక్తి బ్రతకుడు. ప్రియదేవుని బిడ్డలారా, అసలుకి మానవుని జీవితంలో సైకాలజీ ప్రకారం ఆలోచన చేస్తే సైకాలజిస్టులు ఒక మాట అంటారు, మనిషికి మైండ్లో 2 ఆలోచనలు ఉంటాయి, హృదయంలో 2 తలంపులు కలుగుతాయి, మంచి చెడు అని 2 ఆలోచనలు వస్తాయి. మైండ్ స్టాండర్డ్ ఉండదు, ఏదో చేస్తాడు, పిచ్చిగా మాట్లాడుకుంటాడు, నరాల బలహీనత అంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మానవుడికి 2 ఆత్మలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ, దురాత్మ. నా పాయింట్ అర్థమైందా? పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మంచి చేయి అంటది. దురాత్మ ఏం చెప్తుందంటే ఆ తప్పు చేయరా, గుడి మానేసేరా, పాపం చేయరా అని చెప్తుంది. అందుకే ఆ దురాత్మ ద్వారా మనం ఏమైపోతున్నాం అంటే చచ్చిపోతున్నాం. నీకు ఏంటంటే మంచి చేయడం కష్టం అనిపించేది, చెడు చాలా సింపుల్ కదా, చేసేస్తాం. అందుకే ఏమవుతుందో తెలుసా? యవ్వనస్తుల జీవితం మొత్తం నాశనం అయిపోతున్నాయి, ప్రమాదాల ద్వారా చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, జీవితంలో శాంతి సమాధానం లేదు. దానికి గల కారణం ఏంటో తెలుసా? హృదయంలో దురాత్మకు నువ్వు చూపించు. దెయ్యాలు దురాత్మలు హృదయంలో స్థానిస్తున్నాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్న అసలు ఏంటి ఈ దురాత్మలు ఏంటి, ఇది అంటే ఏంటి, అసలు ఎందుకు దేవుడి యుద్ధం ఎందుకు జరగాలి, ఇక్కడ మా మీద ఎందుకు ప్రభావితం చేయాలి, మాకేం సంబంధం దీనికి దానికి? అర్థమైందా? మీకు డౌట్ రావచ్చు కదా, అసలు ఏంటి దురాత్మలు మనిషి మీద ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి, దీనికి పరిష్కారం లేదా? ఎస్ ఉంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దురాత్మల దయ్యాల్ని వదలగొట్టాలంటే ఒకే ఒక్క మాట చెప్తాడు. ఒకే ఒక్క మాట. 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. చాలు. అపవాది తంత్రాలు అంటే ఏంటి? మన మీద ఏమైతే చంపాలని ప్రేరేపించి ఇలా చేస్తాయో ఆ తంత్రాలను ఎదిరించుకోవడానికి మీరు ఏమివ్వాలంట? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని. ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే ఏంటి? రక్షణ. ఇంకా కవచం అంటే ఏంటి? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచాన్ని ఉపయోగిస్తారు. సో మన టైం లేదు, సో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచాన్ని ఉపయోగిస్తారు, అవునా? సో ఏంటి? ఒక దట్టి అంటారు తెలుసా? ఇప్పుడు బాణాలు ఎలా ఇస్తున్నప్పుడు ఎలా ఎదురుగా ఇలా పెడతారు, అదంతా అక్కడ దాకా ఎందుకని? హెల్మెట్, మనం బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ అంటారు, దాన్ని కవచం అంటారు.
సో మనకి ఎటువంటి ప్రమాదాలు రాకుండా. అలాగే దురాత్మ కూడా, చీకటి శక్తులు కూడా మన మీద ప్రభావితం చేయకుండా ఉండడానికి దేవుడు ఒక సర్వంగ కవచాన్ని ఇస్తున్నాడంట. ఏంటా కవచం అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అసలు ఏం లేదండి, దేవుడు ఇచ్చే సర్వాంగ కవచం అంటే ఏం లేదండి, పరిశుద్ధాత్మ దేవుడే నీ హృదయంలో నివసించడం. అదే కవచం అంటే. సింపుల్ అనమాట. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తనే పంపిస్తున్నాను కాబట్టి ఆదరణకర్త మీ హృదయంలో ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన హృదయంలో ఉంటే దయ్యాలు మనం ఏం చేస్తాయా? మరి ఎందుకండి పిచ్చి పిచ్చి నమ్మకాలు? మన క్రైస్తవులే ఎక్కడైనా వెళ్ళేటప్పుడు చూడండి, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి వచ్చినాక ఏమే కాలు కడుక్కుని ఇంట్లోకి రా, లేకపోతే దయ్యం చేస్తుంది. కాలు కడుక్కునే ఇంట్లోకి రావాలంట. సరే పాయింట్ లాజిక్ తీసుకుందాం. అంటే కాలు ఎందుకు కడుక్కోవాలి అని పెద్దోళ్ళు అడిగితే ఏం చెప్తారంటే కాలంలో ఉంటుందంట దయ్యం. ఇక్కడ ఉండదా? ఇక్కడ ఉండదా? కాలు కడుక్కుంటే వెనక్కి వెళ్ళిపోయిద్దా? పసిపిల్లలు ఉన్నారనుకోండి, కాలు కడుక్కొని లోపల రావాలి. ఎందుకు? పసిపిల్లల మీద ప్రభావితం చేస్తుందంట. ఎంత చండాలమైనటువంటి మూఢనమ్మకాలులో క్రైస్తవ్యం బ్రతుకుతుందంటే పిచ్చి తలంపులు ఇవన్నీ. ఇవన్నీ ఎవరు పెట్టారో తెలుసా? మన అమ్మమ్మలు ఉన్నారే పెద్దోళ్ళు, ఆడబెట్టినవి ఇవన్నీ. వాక్యానుసారంగా లేవు ఇవన్నీ. కాలు కడుక్కోవాలి ఇలా రకరకాల ఉండి చూసారా? అవన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్తున్నారు, వినండి. కాబట్టి ఏదైనప్పుడు కూడా వాస్తవానికి మీ అందరికి చెప్పాల్సిన విషయం చెప్తాను చూడండి. ఒక వ్యక్తిలోకి కాలంలోకి దయ్యం వచ్చింది అంటున్నారే, నేను విషయం చెప్తాను చూడండి. అసలు ఆల్మోస్ట్ అప్పుడే ఆల్రెడీ మీ హృదయంలో దయ్యం ఉందండి. ఇంకా మళ్ళీ కొత్తగా ఎలా వస్తుంది? అదేంటండి హృదయంలో దయ్యం ఉండండి అన్నారు. చెప్పనా? తప్పు చెయ్యాలి, పాపానికి వ్యసనానికి బానిసైపోయిన వాళ్ళే. చూడండి, డ్రగ్స్ ఉంటుందో తెలుసండి. డ్రగ్స్ లేకపోతే చచ్చిపోతారండి, ఆల్కహాల్ లేకపోతే చచ్చిపోతారు. ఒక వ్యసనం అండి అది ఒక దయ్యం. తప్పు చేయి. ఆ దయ్యం చివరికి నేను ఏం చేస్తాను తెలుసా? నరకానికి తీసుకెళ్ళిపోయింది అంతే. అది దెయ్యాలంటే, దురాత్మలు అంటే అవి. అంతేగాని ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు మన వెనకాల రావడం కానీ, చచ్చిపోయిన వాళ్ళు పైకి రావడం కానీ, చేతబడి శక్తులు మన మీద ప్రభావితం చేయడం కానీ జరగవు. ఇప్పుడు కొత్తగా ఒక యూత్ కొంతమంది చెప్తున్నారు, నాకు విన్నాను చాలా చోట్ల. ఒక ముగ్గు గీస్తారంట, ఆ ముగ్గులో 4 బాక్సులు గీస్తారంట, అక్కడ కాయిన్లు పెడతారంట. కాయిన్ పెట్టినప్పుడు ఆ కాయిన్ అక్కడ పెట్టినప్పుడు నువ్వు అర్ధరాత్రి పూట 1 గంట అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ కాయిన్ జస్ట్ అలా పెట్టుకొని నీకు ఎవరైతే చచ్చిపోయిన వాళ్ళు చూడాలందో వాళ్ళు నువ్వు బయటికి పిలవాలంట. నిజమే వస్తాడంట. వచ్చినప్పుడు భయపడకూడదంట, భయపడితే చచ్చిపోతామంట. మళ్ళీ చెప్తానండి, అసలు ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే దయ్యాన్ని చూస్తే భయపడకుండా ఉంటారా? అలాంటోడు ఎవరైనా ధైర్యం వెళ్ళి చేయగలుగుతాడా? ఒకవేళ చూసినా సరే ఆ విశ్వాసం చెప్తాను చూడండి, చచ్చిపోయినోడు రాడండి. ఏం లేదు, చచ్చిపోయినోడు రాడు కదా, ఆ గాలో తిరిగి దయ్యం వీడి మీద పడి పడేలని కొట్టిద్ది అంతే. అర్థమైందా? అదనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయ్యాలు అనేది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ యొక్క ఇయర్ అనేది మొత్తం సినిమాలో చూస్తున్నప్పుడు మనం అనుకుంటున్న వరకు మొత్తం రాంగ్ అండి. జుట్టు పోసుకోవడాలు, తెల్ల ఇది, ఈ పట్టీలు సౌండ్లు, బయట ఏదో ఆకారాలు, అంతా రాంగ్ అండి. అర్థమైందా? దురాత్మలు ఉన్నాయి. దేవుడి మీద ఉన్న కెరూబులు, దూతలు చూసారా? అయ్యి దురాత్మలు అంటే అవి తిరుగుతున్నాయి భూలోకంలో. ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి? నేను టార్గెట్ చేస్తున్నాయి. నిజంగా దురాత్మలు ఎలా చేస్తున్నాయి అంటే మెయిన్ యవనస్తులండి. చచ్చిపోవాలి ప్రేరేపణ కలిగి చేస్తున్నాయి అన్నమాట. ప్రేమ విఫలమైతే, చదువులు విఫలమైతే, జీవితంలో అనుకున్నది సాధించలేకపోతే ఇవన్నీ ఏం చేస్తుందంటే కనుక కలుగు చేస్తుంది. హృదయమే ఒక దెయ్యం. నా పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇలాంటి వాటిని మనం ఎదిరించాలంటే ఏం చేయాలి? దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. అపవాది మనం ఏం చేయాలి? యేసు నామమున అధికారం ద్వారా ఉపయోగించి పోగొట్టాలి. అందుకే చూడండి, చాలామంది పాస్టర్లో వెంటనే నెత్తి మీద ఇలా చేయగానే జనాలు పడిపోతారు కదా. ఏంటో తెలుసా? ప్రార్థనకు వచ్చేవాళ్ళే, హల్లెలూయా స్తుతి మహిమ అనేవాళ్ళే. అర్థమైందా? కానీ నెత్తి మీద ఇలా చేయగానే ఎందుకు పడిపోతున్నారంటే వాళ్ళలో ఉన్న దురాత్మ ఏం చేస్తుందంటే కనుక వారి హృదయంలో నుంచి, తలంపుల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. జస్ట్ ఆ ఆత్మ స్పిరిట్ అలా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అది వదిలి వెళ్ళిపోతుందో బాడీని పడేస్తుంది. అందుకే పడిపోతున్నారు. నా పాయింట్ మీకు అర్థమైందా? అది దురాత్మ అంటే, అది చీకటి శక్తులు. ఇంకా చాలా డీప్ సబ్జెక్ట్ అండి. టైం అయిపోయింది. ఓకేనా? యాక్చువల్ 11 to 12 చెప్పేసి మీకు డౌట్స్ క్లారిఫికేషన్ చేయాలని చెప్పి నేను అనుకున్నాను. కాబట్టి మీకు చెప్పింది 50% మాత్రమే. ఓకే, చాలా థ్యాంక్స్ అండి మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక పాయింట్ అడుగుతాను, చెప్తాను వినండి. అన్న మరి అలాగైతే ఈ గుడి మీద ఉన్నటువంటి దేవుళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ మీద అంటే మన మీద ఎందుకు దాడులు చేస్తున్నాయి? అవునా? ఇప్పుడు అనిపించిందా?
ఇప్పుడు ఏ దేవుడైనా సరే మనం అనుకున్నది అనుకున్నట్టు ఒకవేళ వాళ్ళ దేవుళ్ళు కాకపోతే, ఆ దేవదూతలకి ఇది లేకపోతే అనుకున్నది ఎందుకు జరుగుతుంది అంటే, మీరు చెప్తాను చూడండి, దేవుడు కొంతమందికి విషయం చెప్పనా, దెయ్యాలు కూడా స్వస్థతలు చేస్తాయి తెలుసా? దెయ్యాలు స్వస్థతలు చేస్తాయి తెలుసా? ఏ లేదా అక్కడికి వెళ్ళి ఏ నామంలో నీకు స్వస్థత అంటే ఆడికి స్వస్థత వచ్చేసింది. దెయ్యంలో లేదు గొప్పతనం, ఆ యేసు నామం అనే ఉపయోగం చూసారా, అది పవర్. అర్థమైందా? కాబట్టి ప్రియది ఏమంటారా, అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళాలంటే, అమ్మ నాకు భయం వేస్తుందమ్మా, నువ్వు పైకి లేకమ్మా, నాకేదో కనబడుతుందమ్మా అంట. ఉత్తిదే, అసలు ఏం లేదు, భ్రమ అది మనకు కలిగే భ్రమ, అంతే, అసలు ఏం లేదు. మరలా చెప్తున్నాను, చీపిరి కట్ట బయట పెడితే దయ్యాలు లోపల రావు, బయట గుమ్మకాయలు నిమ్మకాయలు కడితే దయ్యాలు బయటికి రావు. అసలు ఒక శాస్త్రవేత్త అంటాడు ప్రియది ఏం పెట్టారా, చాలా డెప్త్గా ఒక మాట అంటాడు గొప్ప సేవకుడు, దయ్యాలు అంటే ఎక్కడో లేవు, ఒక మనిషికి ఒక పాపమే ఒక దయ్యం. ఎందుకో తెలుసా? ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఎక్కడ తీసుకెళ్తుంది? పాతాళాన్ని తీసుకెళ్తుంది. పాతాళంలో ఎవరున్నారు? ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరో సాతాను దయ్యాలు. లూసిఫర్ సైన్ ఉంది కదా, ఆయన వచ్చేసావా, వచ్చేసాయి, మనిద్దరం ఫ్రెండ్సే. కాదు నాశనం అయిపో, అంతే. చప్పలు ఎగురుతారు, గంతులేస్తారు. అదనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక, ఇప్పుడు ఎవరి మీద కక్షతోటి? దేవుడి మీద, ఇదితోటి వాళ్ళ పిల్లల మీద చేస్తున్నారు. ఇప్పుడు మన దేవుడు ఏం చేస్తున్నారు? చచ్చిపోండి అంటున్నాడా? నో, దేవుడు అంటున్నాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. అదే కదండి, యాకోబు పత్రికలో ఒకే ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. యాకోబు పత్రికలో కూడా చాలా బాగా చెప్తారండి. అసలుకి ఏ మాత్రం యాకోబు 4:7 దయ్యాలు పారిపోవాలంటే ఏం చేయాలి? ఒకే ఒక మాట అందరూ ఓపెన్ చేయాలి తల్లి. యాకోబు 4:7 ఒక్క మాట చెప్పేసి మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాను. 4:7 దేవుడికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోండి. అది చాలండి. అపవాదిని ఏం చేయాలంట? ఏమని ఎదిరించాలి? దాదా వచ్చే మన ఇద్దరం ఫ్రెండ్స్ అనాలా? లేదు, సాతానా ఏ సునామంలో నేను బయటికి తోలివేస్తున్నాను మీరు అనండి. పాస్టర్లో ఎలగొట్టవసరలా, మీరు కూడా ఎలగొట్టాలి. మీకు తెలియనివంటి సత్యం ఇదే. చాలా మంది అనుకుంటారు, అమ్మో పాస్టర్ అయ్యగారండి, నాకేదో ఇంట్లో చీకటి కనిపిస్తుందండి, జ్వరం వచ్చేసింది, నాకు ఏదో అలా ఉందండి, ఏదో కనిపిస్తుందండి, వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి. తప్పు బోధ. పాస్టర్లో కాదు, నువ్వు కూడా వెళ్ళగొట్టచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అపవాదిని ఏం చేయాలన్నా? ఎదిరించాలంటే ఎలాగా? దా చూసుకుందాం దా అని నువ్వు కూడా చీపురు గడ్డ పట్టుకుని, అది కాదు. చాలా మంది చూడండి, దయ్యాలు ఉంటారు. మన ప్రాంతంలో పెద్దలు ఏం చేస్తారు తెలుసా? దయ్యాలు పోవాలంటే చెప్పులు పట్టుకుని, ఎందుకు వచ్చావు, పడేయాలని కొడతారు. ఇంకో పిచ్చిపోతుంది. ఏంటో తెలుసా? దయ్యానికంట బూతులు తిడితే నచ్చదంట. బూతులు తిడితే వెళ్ళిపోతుంది. దయ్యం బూతులు తిడితే వెళ్ళిపోతుంది కాదు, ఆ దయ్యం వెళ్ళిపోవడం సంగతి తర్వాత. ఆ బూతులు తిడితే నువ్వు వెళ్తావు అరగడానికి ముందు, అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? దయ్యాలను తిడితే వెళ్ళిపోతుందని పిచ్చిపోతండి. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అపవాదిని ఏం చేయాలి? మీరు ఎదిరించండి. అపవాదిని మీరు ఎప్పుడైతే ఎదిరిస్తారో ఏమైందంటే అది వాడి మీద ఒక్కడి నుండి పారిపోతాడు. అర్థమైందా? ఎలా ఎదిరించాలి? యేసు నామంలో నేను ఇప్పుడే తూలి వేస్తున్నాను. అర్థమైందా? అదనమాట. ఎలా ప్రార్థనా శక్తితో మీరు ఎప్పుడైతే వీటిని చేస్తారో ప్రియది అనమాట, ఏ దయ్యపు చీకటి శక్తులు ఏమి చేయవండి. కొన్ని 33.5 కోట్ల మంది దేవుడిగా పిలవబడుతున్నటువంటి దయ్యాల చీకటి శక్తి ఇదైపోయింది. బ్రదర్, మరి ఇప్పుడు అంతం ఎప్పుడు? యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. వచ్చేస్తున్నాడు ఆయన త్వరలో. మన దేవుడు త్వరలో వచ్చేస్తున్నాడు. ఆ వచ్చేస్తున్నప్పుడు ఈ దయ్య సమూహాలు మొత్తం నాశనం అయిపోతాయి. భూమి యావత్ మొత్తం నాశనం అయితే అప్పుడు దాకా నువ్వు ఏం చేయాలి? యేసయ్యా నువ్వు రావాలని గదిలో కూర్చోవడం కాదు, ధైర్యం కలిగి యేసుక్రీస్తు అనుగ్రహించిన సర్వాంగ కవచం ద్వారా ఎదిరించండి. వాటిని పారిపోతాయి. నమ్మాలి. నువ్వు పారిపోతాయి అని చెప్పి, అమ్మో ఎదిరితే నా మీదకి వస్తాయేమని చెప్పి పారిపోకూడదు. చెప్పండి, అలాంటి శక్తి నువ్వు ఎప్పుడైతే కలుగుంటావో, ఇదే ఈ దురాత్మలు మనిషిని నాశనం చేస్తున్నాయి. ఈ దయ్యపు చీకటి శక్తులు మనిషి హృదయంలో తలంపులు, గుడ్డిదనాలు కలగజేస్తున్నాయి. చాలా మంది అనుకుంటారు, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను కదా. పాపం చేస్తున్నప్పుడు దేవుళ్ళలోకి వెళితే వెంటనే నేను తప్పు చేస్తున్నాను కాబట్టి దేవుళ్ళలోకి వెళ్ళకూడదు. నాలో పాపం ఉంది, పాపాలను వదిలేసుకున్న తర్వాత నేను దేవుళ్ళలోకి వద్దు. ఇది కూడా దయ్యమే. సాతాను కూడా నిన్ను తెలివితో కొట్టిద్దండి. ఆ తెలివి నీకు అర్థమవుతుంది. అది నీకేమనిపించిద్ది అంటే ఇది నిజమే కదా. సాతాను కూడా ఎలా వెళ్ళాడు అవ దగ్గరికి, ఇది నిజమా? దెయ్యం కూడా ఇలాగే అంటది, మొత్తం మారిన తర్వాత వెళ్ళరా, ఈలోగా నేను ఏం చేస్తుంది? ఏదేసిద్ది కాటు. అర్థమైందా? రాంగ్ అది. నా యొద్దకి మీరు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. కాబట్టి యేసుక్రీస్తులో
మనం భక్తి చేస్తే యేసయ్యలో మనం ఉంటే దయ్యం వదిలిపోయేది తప్ప, దయ్యం వదిలిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గర రావాలంటే జరిగే పని కాదు. యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు తప్ప, బయట ఉండి పరిశుద్ధంగా మొత్తం వదిలేసి దేవుని దగ్గరికి రావాలంటే జరిగే పని కాదు. ఎవ్వరు పరిశుద్ధులు కాదు, అందరూ పాపులే. ఎవ్వరి వల్ల కాదు నీతిగా జీవించడం. కానీ క్రీస్తు యేసునందు మనకి కొత్త నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో కొత్తవే మొదలైన. క్రీస్తు యేసునందు వారికి ఎటువంటి శిక్ష లేదు. చాలామంది యవనస్తులు అనుకునేది అదే. మీకు విషయం చెప్పనండి, నాకు ఎక్కువగా ఒక వ్యక్తి చెప్పాడనమాట. ఆ మాట ఇప్పటికీ నా మైండ్లో ఉంటుంది, అప్పుడే నేను ఎప్పుడప్పుడు పాటిస్తా. నలుగురిలో ఉన్నప్పుడంట మన నోటిని కాచుకోవాలంట, ఒంటరిగా ఉన్నప్పుడు మన హృదయాన్ని కాపాడుకోవాలంట. ఎంత లాజిక్ ఉంచండి. ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలి తెలుసా? మనిషి ఒక వ్యక్తి పాపంలో పడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఒంటరిగా కూర్చొని ఆలోచించడమే. ఏం చేయాలి ఇప్పుడు? ఒంటరితనం వదిలో ఒంటరిగా ఉండకూడదు, ఒంటరిగా కూర్చొని ఆలోచించకూడదు. సాతాను మీ హృదయంలో తలంపులోకి వచ్చేసి పాపం చేయి కామ క్రియలు, శరీర కోరికలు ఇలాంటివి తెప్పించేస్తుంది తెలుసా? మనిషి ఎప్పుడు ఒంటరిగా కూర్చోకూడదు, నిరంతరం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన అంటే మోకాల్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి అవసరంలా హృదయంలో యేసయ్యా నాకు చెడు తలంపులు వచ్చేస్తున్నాయి, ప్లీజ్ ప్రభా తీసేయి అని చాలు. ఇంక నీకు పాపం వైపు ఆలోచన రాదు. చిచ్చి ఏం చేయాలి ఇప్పుడు, బోరు కొడుతుంది, ఎలాగా అని చెప్పి అవసరంలా. టీవీ పెట్టుకో, వాక్యం చూడు, న్యూస్ పెట్టుకో. మనిషి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఏం చేయకుండా ఖాళీగా ఉంటే అప్పుడే మనిషి నాశనానికి పతనం. దావీదు కూడా అదే చేశాడు. ఏం చేయాలి, బోరు కొడుతుంది, అందరు యుద్ధానికి వెళ్ళిపోయారు. ఎలాగా? డాబా ఎక్కాడు. ఏం చేస్తారు, బోరు కొడుతుంది, ఏం చెప్పినా సరదాగా అటు చల్లగా ఉందని క్లైమేట్ అటు తిరిగాడు. బోరు టైం పాస్ కోసం ప్యాక్ ఎక్కాడు. వెంటనే ఉరియా భార్య స్నానం చేస్తుంది. చూశాడు, అబ్బా బాగుందని చెప్పి తను పిలిపించుకొని తనతో మోహించి పాపం చేశాడు. ఏమైందో తెలుసా? దావీదుకు పుట్టిన కుమారులందరూ చచ్చిపోయారంతే. దేవుడు దావీదుకు భయంకరమైన శాపాన్ని తీసుకొచ్చేసాడు. మొట్టగా పుట్టిన 2 పిల్లల్ని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే దావీదు ఏం చేస్తాడు? ప్రార్థన చేశాడు. అది తర్వాత హిస్టరీ. తర్వాత సొలొమోను అనుగ్రహించాడు, తర్వాత యెరూషలేముకి కట్టడానికి ఛాన్స్ ఇచ్చాడు. కానీ నేను టాపిక్ చెప్తాను చూడండి. దావీదు అలా తప్పు చేయడం గల కారణం ఏంటో తెలుసా? ఒంటరితనం. దేవుడు కూడా చెప్తుంది అదే, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ఎప్పుడు మన మీద ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలుసా? ఒంటరిగా కూర్చున్నప్పుడే. ఏంట్రా ఇప్పుడు అప్పు కట్టాలి, అప్పులు తీర్చాలని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా కూర్చొని అప్పుడే దాడి చేస్తుంది. దయచేసి ఎవ్వరు ఒంటరిగా కూర్చొని దయచేసి థింకింగ్ చెయ్యొద్దు. ఎనీ టైం ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండండి, ఏదో పని చేస్తూనే ఉండండి. ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, టీవీలో వాక్యాలు చూడండి, దేవుని ఆశంగా స్తుతించండి. అలా ఎప్పుడైతే చేస్తారో దయ్యాలు మీ వద్ద నుండి పారిపోతాయి. చాలామంది చెప్తున్నాను చూడండి, మన క్రైస్తవులు చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, దయ్యాలు మన మీద ఏ విధంగా ప్రభావితం చేస్తావు. ఇది ఒక విషయం చెప్పి ముగిస్తాను. మనం అన్యులతోటి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తాం కదా, అన్యులతోటి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ మనుషులే, విగ్రహారాధన చేస్తారు. చేసినప్పుడు ఏమైతే తెలుసా? వాళ్ళలో దురాత్మలు ఉంటాయి, నీలో ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నువ్వు దురాత్మతో సహవాసం చేస్తే ఏమైతే తెలుసా? ఆ దురాత్మ దా రే అక్కడికి వెళ్దాంరా, సినిమాకి వెళ్దాంరా, ఆ తప్పు చేద్దాంరా, ఈ తప్పు చేద్దారని చెప్పి ఫ్రెండ్స్ ద్వారా నేను ఆకర్షించేసిద్ది అది. అందుకే దుష్ట సాంగత్యము ఏం చేస్తుందంట? మంచి నడవడికనే చెడగొట్టును అనేది ఆ మాట. దీని గురించే. కాబట్టి లోకంలో ఉన్న అన్యులతోటి, వాక్యం తెలియని బిడ్డలతోటి, విగ్రహార్థ సంబంధాలతోటి దయచేసి మనం స్నేహం చేయకూడదు. మాట్లాడు, హాయ్ ఈ వాక్యం మీరు జస్ట్ గాస్పల్ అంతే. ఎక్కువగా వాళ్ళతో ఎప్పుడైతే తిరుగుతామో ఉన్న భక్తి కూడా అర్థమైద్దా? కాబట్టి కొంచెం దూరంగా ఉండాలి. దయ్యాలు మన మీద రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? నిరంతరం మన మీద ప్రార్థన చేసుకుంటూ అపవాదిని ఎదిరిస్తూ దేవుడిచ్చే సర్వంగా కవచాన్ని చేస్తూ ఇలా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నా విషయం చెప్తాను. భక్తి ఎందుకు చేయాలో తెలుసండి? సాతాను నిన్ను నాశనం చేయడానికి తిరుగుతుంది. తర్వాత విషయం నీ కుటుంబ సమస్యలు, వ్యాపార అభివృద్ధిలో, అది తర్వాత విషయం. ముందుగా ఈ లోకంలో నువ్వు క్షేమంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా నువ్వు బాగుండాలంటే 100% నువ్వు భక్తి చేయాల్సిందే. అర్థమైందా? ప్రమాదాల్లో మనం మృతి చెందకుండా, అపవాది మన మీద దాడి చేయకుండా, తర్వాత విషయం చచ్చిపోయాక నరకం స్వర్గం, అది తర్వాత విషయం. కానీ యేసులో 100% మనం భక్తి చేయాలి. చేస్తా అపవాది మన మీద దాడి చేయదు. అది దయ్యాల యొక్క హిస్టరీలో, దురాత్మ శక్తి యొక్క హిస్టరీలో. దేవుడు ఈ చిన్న వాక్యం తన విడుకులో దీవించి ఆశీర్వదించును గాక.